పాలమూరు ప్రాజెక్టుకు కాంగ్రెస్ ప్రభుత్వం తట్టెడు మట్టి కూడా ఎత్తలేదని కేసీఆర్ విమర్శించారు. అన్ని అబద్దాలేనని ఉత్తమ్ కౌంటర్ ఇచ్చారు. సహజం, రాజకీయాల్లో గెలుపులు ఉంటాయి, ఓటములు ఉంటాయి, ప్రభుత్వాల మార్పిడులు ఉంటాయి, జరుగుతాయి. కానీ ఎంత తెలివి తక్కువ దద్దమ్మ ప్రభుత్వం వచ్చినా, నెక్స్ట్ సక్సెసివ్ గవర్నమెంట్ ఎవరు వచ్చినా రాష్ట్ర ప్రయోజనం కదా ఒక ప్రాజెక్ట్ అంటే. ప్రజలకు నీళ్ళు వచ్చేది కదా, ప్రజలు బ్రతికేది కదా, దాన్ని కొనసాగిస్తారు. ఇప్పుడు ఒక్క తట్టెడు మట్టి కూడా తీయలేదండి. మా గవర్నమెంట్ పోయిన తర్వాత పాలమూరు ఎత్తిపోతల పథకంలో ఒక తట్టెడు మట్టి కనీసం నేను తీయలే. మరి దాన్ని ఎందుకు అబాండన్ చేసినరో, దాని వెనక ఉద్దేశం ఉందో, ఇంత నిష్క్రియాపరత్వం ఏంది, ఇంత దారుణమైంది. 2 నెట్ సంవత్సరాలు గడిచిపోయినాయి. ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి డిస్ట్రిబ్యూటరీ కాలువలకి 10 ఏళ్లలో ఒక్క రూపాయి ఖర్చు పెట్టలే, ఒక్క తట్టెడు మట్టి ఎత్తలేరు. ఆయకట్టు కాలువలకి మీరు 10 ఏళ్లలో 1,80,000 కోట్లు ఖర్చు పెట్టి, అప్పు తీసుకొచ్చి ఖర్చు పెట్టి, మీరు మా మీద ఏదో బదనం చేసే ప్రయత్నం చేస్తే తెలంగాణ ప్రజలు నమ్మరు అని చెప్పి నేను మనం చేస్తున్నా.